నేను ఇక్కడ బందోసులు వేసుకోవటానికి పిండి ప్రిపేర్ చేసుకోవటానికి అరసాడు బియ్యం వేసుకుని 2 సార్లు కడిగేసేసుకుంటున్నానండి. ఇలా కడుక్కున్న బియ్యంలో 1 స్పూన్ మెంతులు వేసి పుల్ల మజ్జిగ ఉంటే పుల్ల మజ్జిగ వేసుకుని ఉదయం నానబెట్టుకోవాలండి. సాయంత్రానికి ఇలా మిక్సీ బౌల్లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసుకుని ఈ పిండిని అదే దాకలో వేసేసుకుంటున్నానండి. 3 స్పూన్లు సగ్గుబియ్యం అంటే పెద్ద సగ్గుబియ్యం వేసేసుకుని మూత పెట్టేసి ఒక రాత్రంతా ఫర్మెంట్ చేసిన తర్వాత ఇదిగోనండి 1 స్పూను సాల్టు, కొన్ని పచ్చిమిరపకాయ ముక్కలు, కొన్ని కరివేపాకు ముక్కలు, కొద్దిగా క్యారెట్ తురుము, కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసి ఈ పిండిలో కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న ఈ పిండిని దోశలాగా వేసుకోవటానికి ఇలా ప్రిపేర్ చేసుకోవాలండి. ఇప్పుడు నేను స్టవ్ వెలిగించి ఒక మూకుడు పెట్టేసుకుని దానిలో కొద్దిగా నూనె వేసి 1 గరిటె పిండి వేసేసి ఇలా మూత పెట్టేసుకుంటున్నానండి. అంతేనండి, ఒకవైపు వేగిపోయిందండి. రెండో వైపుకి తిప్పుకుందామండి. ఇలా బందోసుల్ని చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయండి. తోటకూర కాడలు శనగపప్పు కూర అండి, దాంతో తింటే చాలా టేస్ట్గా ఉంటాయండి. టమాటా పచ్చడి కూడా రోట్లో నూరుకుని వేసుకుంటున్నానండి. ఇదిగోనండి తోటకూర కాళ్ళు శనగపప్పుతో భలే టేస్ట్గా ఉంటుందండి ఈ బందోసే.